హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మంచిగా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మంచి ఉప్మా, మంచి హెల్దీ, ఆరోగ్యంగా ఉండిద్ది, చాలా బాగుండిద్ది, చాలా ఈజీగా కూడా తొందరగా కూడా అయిపోతుంది. ముందుగా మన వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 కిలో గోధుమ రవ్వ తీసుకున్నానండి. గోధుమ రవ్వ అంటారు, దొడ్డు రవ్వ అంటారు. ఇది ప్రతి ఒక్క కిరాణా షాపులో దొరికిద్ది. ఈ ఉప్మా చాలా బాగుండిద్దండి. ఇప్పుడు మనం దాంట్లో ఏమన్నా ఉన్నాయో చూసి మంచిగా చెరగాలన్నమాట. ఏదైనా పొట్టు అట్లా ఉంటుంది, చెరిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ పొయ్యి మీద బండి పెట్టేసుకొని ఒక గుప్పుడు పల్లీలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి మంచిగా ఫ్రై అయినాక 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మంచిగా వేపుకోవాలి. ఈ పల్లీలు అనేది వేయకపోతే పచ్చి పచ్చిగానే ఉంటాయి, పల్లీలు వేగితేనే బాగుంటుంది అన్నమాట ఉప్మాలో. మనకు అవి ఫ్రై అయినాయండి. ఇక్కడ ఉల్లిగడ్డ ఒకటి సన్నగా కట్ చేసుకొని 4 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చుకొని వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మనకి ఒక జీడిపప్పు కానీ ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేవు, ఉంటే వేసుకొని చేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్దండి. కరివేపాకు 2 రెమ్మలు వేసుకోవాలి, పచ్చి కరివేపాకు వేసుకుంటే బాగుండిద్ది, ఉప్మాలో మంచి టేస్ట్ వచ్చింది. మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి వేపితే ఏంటంటే పల్లీలకి పట్టిద్ది అన్నమాట. అప్పుడు కొంచెం బాగుంటాయి, పల్లీలు చాలా బాగుంటాయి. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఎర్రగా వేగితే బాగుండదండి, ఇట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనము నాకైతే ఈ ఈ గిన్నెతోటి 1 గిన్నె రవ్వ అయింది. 1 గిన్నెకి 1 గిన్నె నీళ్ళు సరిపోతాయి. ఇప్పుడు మనమైతే నీళ్ళు పోసుకొని మంచిగా ఉప్పు టేస్ట్ చూసుకొని నీళ్ళు బాగా మరిగించుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనకు నీళ్ళు కూడా మరిగిపోయినాయండి. కానీ ఈలాగా ఉప్మా చేస్తే పిల్లలు టిఫిన్ బాక్సులకు కూడా పెట్టవచ్చండి, చాలా బాగుండిద్ది. ఇగో ఇక్కడ ఈ గిన్నెతోటి నాకు 1 గిన్నె రవ్వ అయింది. ఇప్పుడు మనకైతే బాగా నీళ్ళు మరిగినాయి కదా, ఇప్పుడు మనం రవ్వ వేసేసుకొని కలుపుకుందాం అన్నమాట. ఇదంతా మంచిగా కలుపుకొని మంట లోటు మీడియంలో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఒక్కొక్కసారి మనం మంట పెద్దగానే పెట్టామనుకో అది నీళ్లు ఇనిగిపోతాయి, ఇనిగిపోయి ఆ రవ్వ అనేది గుండు గుండుగానే ఉంటుంది. అట్లా ఉండకూడదు, మనకి రవ్వ అనేది మంచిగా ఉడకాలి, ఉడికితేనే బాగుంటుంది ఉప్మా. దీంట్లోకి మనము చట్నీ అయినా వేసుకోవచ్చు, లేదా చక్కెర అయినా వేసుకోవచ్చు. ఇట్లా పల్లీలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే వీటితోనే తినేస్తారన్నమాట, అంటే ఎవరెవరి ఇష్టం అన్నమాట. ఇప్పుడు మనకి ఈ విధంగా ఉడుకుతున్నది కదా, మొత్తం ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టుకొని మంట సిమ్లో పెట్టుకోవాలి. మంట సిమ్లో పెట్టుకుంటే ఇదంతా మంచిగా ఉడికిపోయిద్ది అన్నమాట. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కానీ చాలా బాగుండిద్దండి. ఈ గోధుమ రవ్వ అనేది చాలా మంచిది, హెల్దీ కూడా. నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లా చేసుకుంటే. చక్కెర వేసుకొని అయితే నేనైతే చాలా ఇష్టంగా తింటాను. ఇప్పుడు మనకైతే ఉప్మా రెడీ అయిపోయింది. కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని, 1 గుప్పిడి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 2 నిమిషాలు అట్లా. వేడి వేడి మీద తింటేనే చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఆగినాక మనం వడ్డించుకోవటమేను. ఇప్పుడైతే మనకి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే ఉప్మా ఎవరికి రాదని కాదు, అందరికీ వచ్చిద్ది, కానీ చాలా బాగుండిద్ది. ఇప్పుడు అయితే మనము వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా మందికి ఈ ఉప్మా చేసుకోవటం కొలత అనేది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకైతే ఈ వీడియో మంచిగా అనిపించిద్ది, చూసి చేసుకుంటారన్నమాట. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్లో పెట్టండి. మీరైతే లైక్ చేయండి, మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి ఈ వీడియో వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.